ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. విలాప వాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. సో ఐ సే మై స్ప్లెండర్ ఈస్ గాన్ అండ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ హోప్డ్ ఫ్రమ్ ది లార్డ్. లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 18. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి తాను అనుగ్రహించిన వాగ్దానము నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ పరమ తండ్రి నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియులారా, రాను రాను విశ్వాస జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇక మంచి రోజులు అసలు నాకు వస్తాయా, దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని అసలు నెరవేరుస్తాడా అని ఆఖరి క్షణం వరకు ఎదురు చూశాను. కానీ నా ఆశలన్నీ కూడా అడియాశలయ్యాయి. దేవుని సహాయం కోసం కనిపెట్టి మరి నా బలానంతా కూడా కోల్పోయానే. బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాను. నేనిప్పుడు ఏమీ చాతకాని పరిస్థితిలో ఉన్నాను. ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాను. హృదయంలో ఎంతో బాధ ఉంది. అయినా కూడా కన్నీరు రానంతగా నా హృదయమంతా కూడా మనోవేదనకు రోజు రోజుకి కూడా గురి అవుతుంది అని జీవితం మీద ఉన్న ఆశలన్నీ కోల్పోయి ఈ వాగ్దానం వింటున్నావా? నీవు నమ్ముకున్నవాడు ఉద్దేశపూర్వకంగా నరులకు ఏ విచారమైనను బాధ అయినను అనుమతించడని ఈరోజు నువ్వు గుర్తుంచుకో. నీ శ్రమను, నీ దురావస్థను సమస్తం కూడా నీ దేవుడు చూస్తున్నాడు. ఇక ఈ కార్యం జరగదులే, నా శక్తి వంచన లేకుండా ఎంతో శ్రమించాను, కష్టపడ్డాను, కానీ ఫలితం లేదు అని బాధపడుతున్నావా? ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఆఖరి క్షణంలో సైతం అద్భుతాలు చేసేవాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారి ఆశను ఆయన ఎన్నటికీ కూడా భంగం చేసేవాడు కాదు. ఎప్పుడైతే నువ్వు నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత తెలివిని, నీ బలాన్ని ఉపయోగించి ఎంతో కష్టపడి విఫలమైపోయి ఇక నాకు చేత కాదులే, నువ్వే ఈ పనిని ముందుకు నడిపించు దేవా అని ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని వైపు చూస్తావో అప్పుడే ఆయన నీ పక్షంగా తన కార్యాన్ని ప్రారంభించేవాడిగా ఉంటాడు. అబ్రహాం అయితే 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టడం జరిగే పని కాదు. నా బలమంతా కూడా కోల్పోయానే, నా శరీరం అంతా కూడా మృతతుల్యమైంది. ఈ వయసులో నాకు పిల్లలు ఏంటి అని వాస్తవానికి అబ్రహాం అనుకుంటే ఆయన సర్వమానవాళికి నేటి వరకు కూడా తండ్రిగా పిలువబడేవాడే. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసం ఉంచలేని అసాధ్యమైన పరిస్థితులలో సైతం అందరి మాటలను ప్రక్కన పెట్టి దేవుని మీద ఆశలను కోల్పోలేదు. ఆఖరి క్షణంలో ఆయన చేసే అద్భుతాల కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాం హృదయ వాంఛనను తీరుస్తూ వచ్చినాడు. కావలి వారు ఉదయం కొరకు ఏ రీతిగా అయితే ఆశగా ఎదురు చూస్తారో అలాగే నీ బలం మీద నీకు నమ్మకం కోల్పోయినా కూడా నీ దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలం చేస్తాడు. ప్రియులారా, వాస్తవానికి ఈనాడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, ఎన్నో బాధలు, తీరని అప్పులు, తీరని మనోవేదన కూడా ఈనాడు ప్రతి విశ్వాస జీవితం వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో కొందరు విశ్వాసులు అనుకుంటూ ఉండవచ్చు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే మన కుటుంబంలోనే ఎందుకు ఇన్ని దుఃఖకర పరిస్థితులను అనుమతిస్తున్నాడు? భవిష్యత్తును గూర్చిన ఆశ రోజు రోజుకి కూడా మాలో క్షీణించిపోతుంది అని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియులారా, మీకు వచ్చే సమస్యలు, బాధలను చూస్తే ఎప్పుడూ కూడా నిరుత్సాహము, కృంగుదలే. అదే దేవుని వైపు ఆయన బలాన్ని బట్టి మనం ఆయన శిలువ వైపు చూస్తే ఎంతో నెమ్మది, కోల్పోయిన ఆశలపై మరలా మనకు నమ్మకం ఏర్పడుతుంది. యెహోవా యందు ఆశ పెట్టుకునివాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఆయన మీద ఆధారపడి పరిస్థితులన్నీ కూడా అనగారినా కూడా ఆయన వైపు చూస్తే నీకు మేలు కలుగుతుంది. ఈ లోకంలో ఎంతోమంది వారికి ఉన్న ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, వారికి ఉన్న టాలెంట్ను బట్టో దేవుని మీద ఆధారపడకుండా వారి సొంత ప్రయత్నాల చేత ఎంతో పోరాడుతారు. కానీ వారి జీవితంలో నిజమైన సంతోషం అనేదే ఉండదు ప్రియులారా. కానీ ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా కూడా అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనల్ని కూడా వదిలి వెళ్ళిపోతాయి. అదే యెహోవా మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఆయన మనల్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదండి. నిమిషం మాత్రం ఆయన మనల్ని విసర్జించినా కూడా గొప్ప వాత్సల్యం చేత ఆయన మరలా మనల్ని సమకూరుస్తాడు. ఈనాడు నీ బలాన్ని బట్టి చూస్తే నువ్వు ఏమీ కూడా చేతకాని వాడివిగా, సామర్థ్యం లేని వాడివిగా ఈ లోకంలో ఉంటావు. అదే
ఒక్కసారి నువ్వు దేవుని బట్టి ఆలోచన చేస్తే, ఆయన బలాన్ని ఆశ్రయిస్తే, దేవుడు ఖచ్చితంగా ఆయన మీద ఆశ పెట్టుకున్న వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేవాడిగా, వారి జీవితంలో అడ్డుగా, అడ్డంకులుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా సరళం చేసేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆనాడు వాస్తవానికి యోసేపు ఆ గుంటలో పారవేయబడినప్పుడు తన పరిస్థితిని బట్టి చూస్తే ఆశలన్నీ వదులుకుంటే దేవుడు తనకి సహాయం చేసేవాడా? ఆనాడు పౌలు శీలలు ఆ యొక్క ఖైదీలుగా ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాలలో వారు దేవుని స్థుతించకుండా ఇక ఈ జైలులో ఉన్నాం కదా, మనల్ని నమ్ముకున్న దేవుడే ఈ యొక్క జైలుకు మనల్ని అప్పగించాడే, మనం ఖైదీలుగా ఉన్నామే, ఎందుకు ఇంకా మనం దేవుని స్థుతించాలి అని వారి ఆశలు వదులుకుంటే ఆ పరమతని ఆనాడు వారిని యొక్క జైలు నుంచి వారిని విడిపించేవాడ ప్రియులారా? కానే కాదు కదా. దానియేలు కూడా సింహాల బోనులో వేయబడినప్పుడు నిజముగా దేవుని మీద ఉన్న ఆశలన్నీ కూడా వదిలిపెట్టుకుంటే బహుశా ఆ రాత్రి ఆ సింహాలకు ఆహారమయ్యేవాడు కదా. కానీ దానియేలు ఏమాత్రము కూడా దేవుని మీద ఆశలన్నీ కూడా విడిచిపెట్టలేదు కాబట్టే దేవుడు ఆనాడు ఆ యొక్క రాజ్యంలో దానియేలును ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాడంటే కేవలం ఆఖరి క్షణంలో కూడా నా దేవుడు అద్భుతాలు చేస్తాడు అని దేవుని మీద నిరీక్షణ ఉంచాడు కాబట్టే దానియేలు పక్షంగా కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆనాడు భక్తులైన వారు వారి జీవితంలో బలం లేని పరిస్థితిలో బలమంతా కూడా ఉడిగిపోయినప్పటికీ కూడా యెహోవా యందు ఆశలిక పెట్టుకోవడం వ్యర్థమైన పరిస్థితుల్లో కూడా దేవుని మీద వారు ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు వారిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకుండా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు నిజముగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే నీ జీవితంలో దేవుని మీద ఎలాంటి స్థితిలో నిరీక్షణ ఉంచలేని పరిస్థితులలో కూడా ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ నీ బలాన్ని బట్టి కాకుండా ఇంకా దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నీ నిరీక్షణ చొప్పున ఆ పరమతని నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటల మీద విశ్వాసం ఉంచిన వారు ఈ వాగ్దానం నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేరులాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నిన్నటి దినమంతట్లో కూడా మేము చేసే ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి, మా ప్రతి విషయంలో కూడా చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా నేటి వరకు కూడా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా ఇళ్ళ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఊహలను బట్టి తండ్రి గొప్ప కార్యాలు మా పక్షముగా జరిగించాలని మరి కలిగి ఉన్నటువంటి తలంపును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మా జీవితంలో మా బలాన్ని బట్టి చూస్తే ఇది అసాధ్యమే అని అనుకుంటూ వస్తూ ఉన్నాం తండ్రి. కొన్నిసార్లు మీ మీద ఆశలు లేని వారిగా జీవిస్తూ వస్తూ ఉన్నాం తండ్రి. కానీ అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగల దేవుడు అని యెహోవా మీరు మా పక్షముగా ఉన్నారని ఎరిగి మా జీవితంలో మీకు మాత్రమే మేము చోటిస్తూ ప్రతి విషయంలో కూడా మీ మీదనే ఆధారపడుతూ ముందుకి వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడవుగా, సహాయకుడవుగా, ఎబినేజర్గా మీరు మాకున్న విధానం బట్టి వందనాలు తండ్రి. కృంగి ఉన్న వేళలో, బలహీన పరిస్థితుల్లో ఇక ఇది జరగదులే అని ఆశలన్నీ కూడా వదిలివేసుకున్న సమయంలో మీరు మాకు తోడుగా ఉండి, మా పక్షముగా ఉండి, మా ప్రతి కార్యాన్ని అంతటినీ కూడా సఫలపరుస్తున్న మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే వేకువజామునే లేచి ఆసక్తిగా వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా మా పక్షముగా తండ్రి వ్యాజ్యమాడుటకు సిద్ధంగా ఉన్న మా తండ్రి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు దుష్టుడు ఎక్కడా పని చేయకుండా సహాయం చేయండి తండ్రి. విన్న వాగ్దానం దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి మీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకున్నటకు సహాయం చేస్తురండి. గదిలో ప్రార్థన, మదిలో వాక్యము, వీధి
వీధిలో సాక్ష్యం మీ బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ కలిగి ఉండుటకు మీరే మాకు సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా మాకు దేవుడవుగా ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక అద్దె ఇంట్లో ఉండలేక సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా.
ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతలలో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూరండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూరండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా. ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.